అందరికీ నమస్కారం అండి. ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఒక్క కూర తింటారు, ఒకళ్ళు ఒక్క కూర తింటారు. నలుగురును ఏదైనా వంట చేసుకునేటప్పుడు ఇంట్లో కొడుకులు కోడళ్ళు ఎవరుంటే వాళ్ళు అందరూ కలిసి ఆలోచించుకుని ఒక కూర అనేది నిర్ణయించుకుని వండుకోవాలి. మళ్ళీ వాళ్ళు తిన్నారు మేము తినలేదు అన్న మాటలు రాకుండా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళకి వండి పెట్టేస్తే ఏ గొడవ ఉండదండి. లేదు అంటే కనుక చిన్న చిన్నయే పెద్ద పెద్దవి అయిపోతూ ఉంటాయి. లేదు ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు వండుకుని తినండి అమ్మా నాకు పెట్టండి అని కూర్చోవాలి తప్ప ఒకరికి ఒక రకం వండి పెట్టి ఇంకొకరికి ఒక రకం వండి పెట్టకపోయినా అత్తగారికి ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆడపిల్లలు ఏంటి, కొంతమందికి వంటలు వచ్చు, కొంతమంది చదువుల్లో పడిపోయి వంట కూడా మర్చిపోతున్నారు. కానీ వంట బాగా నేర్చుకుని అత్తోరింటి దగ్గర అందరినీ సంతోష పెట్టవలసిన బాధ్యత ఆడపిల్ల మీద ఉంటుంది. ఈరోజు యూట్యూబ్లో వాటిల్లో చూసేసి వంటలన్నీ నేర్చుకుని చేసేస్తున్నారు పిల్లలు. అలా చేసి ఇంట్లో అందరూ తృప్తిగా తినేటట్టు చూసుకోవాలి.